హలో లేడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక మన వీడియోలోకి వస్తే ఇవాళ మీకు ఎండిఎఫ్ బేస్ మీద 3D ఫ్లేవర్ ఎలా మేక్ చేయాలో చెబుతాను. ఎండిఎఫ్ బేస్ తీసుకున్నానండి. 1.5 ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా 1.5 ఇంచ్ రౌండ్ ఎండిఎఫ్ బేస్ తీసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. ఇది వచ్చి బిగ్ ఐ షేప్ అండి. ఆ తర్వాత గ్లూ B7000 గ్లూ అనేది నేను యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బేస్కి చుట్టూ గ్లూ అప్లై చేసి ఈ రెడ్ కలర్ షేప్ కుందన్స్ అనేది ఫుల్గా రౌండ్గా పెట్టేసేయాలి. ముందుగా మనము కుందన్స్ అనేది రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకున్నాక తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు అక్కడ కుందన్స్ అయితే చాలా స్టిక్కీగా అయిపోయాయి నా చేతికి. యాక్చువల్గా ఈ 7000 చాలా త్వరగా స్టిక్ అవుతుందండి. అందుకే ఎక్కువ 7000ని మీరు ఎండిఎఫ్ బేస్కి ఏదైనా కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు యూస్ చేయండి. సో ఇలా రౌండ్గా పూర్తిగా అప్లై చేసేసి కుందన్స్ అనేది తర్వాత రౌండ్గా రావడానికి అడ్జస్ట్ చేసుకుందాము. కుందన్స్ షేప్ అనేది నీట్గా ఉండాలి. సో నాకు అలా అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ గ్యాప్ మిగిలింది. సో ఆ గ్యాప్లో నేను మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక కుందన్ అనేది పెట్టేశాను. చూడండి ఇలా రౌండ్గా వచ్చిందా. తర్వాత సెకండ్ లేయర్కి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసేద్దాము. సో ఇలా సెకండ్ లేయర్కి గ్లూ అప్లై చేసి ఇక్కడ సెకండ్ లేయర్లో ఏంటంటే కుందన్స్ కొంచెం స్లాంట్గా నిల్చోపెట్టాలి అండి. ఎందుకంటే మనకు 3D షేప్ రావాలి అంటే కుందన్స్ అనేది కొంచెం ఎంబోజ్ అవ్వాలి, పైకి ఎంబోజ్ అవ్వాలి. సో ఇలా రౌండ్గా సెకండ్ లేయర్ అనేది పెట్టేసుకొని దీన్ని కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు థర్డ్ లేయర్కి మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. సో థర్డ్ లేయర్లో కూడా కుందన్స్ అనేది స్లాంట్గానే నిల్చోపెట్టాలి. ఒక ఫ్లవర్ షేప్ రావాలి అంటే ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే అలా పడుకోబెట్టేసి మిగిలిన 2 లేయర్స్ ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అనేది మనం అలా స్లాంట్గానే ఎంబోజ్ అయ్యేలాగా పెట్టాలి. చూడండి, కుందన్స్ అనేది ఊరికే పడిపోతున్నాయి గ్లూలో. సో కొంచెం జాగ్రత్తగా చేయాలండి. చూడండి, థర్డ్ లేయర్ అనేది పెట్టేసి ఇప్పుడు నీట్గా సెక్షన్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను షేప్ రావడానికి. చూడండి ఇప్పుడు. సో ఫోర్త్ లేయర్కి నేను ఏం చేశానంటే అన్ని రెడ్ కలర్ కుందన్స్ అనేది పెట్టకుండా ఇలా తిలకం షేప్ తీసుకున్నానండి. డ్రాప్ షేపు సిరామిక్ గోల్డ్ తీసుకున్నాను. ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టేద్దామని చెప్పి, అన్ని రెడ్ అయితే ఎక్కువ రెడ్ ఉండకూడదు, రెడ్ ఎందుకని సో అలా తిలకం షేప్ పెట్టి అలా పెట్టేశానండి. మన ఇష్టం అండి, మనం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. శారీ మ్యాచింగ్కి మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అన్ని రెడ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో కలర్ అయినా మనము వెళ్ళిపోవచ్చు. సో ఆ మిడిల్లో రౌండ్గా ఉంది కదండి. సో ఆ రౌండ్ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను 4mm అనేది సిరామిక్ రౌండ్ తీసుకున్నాను. సో నాకు కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది మిడిల్లో. సో అందుకు 3mm కాకుండా నేను 4mmకి వెళ్ళిపోయాను. అదిగో ఆ 4mm సిరామిక్ రౌండ్ అనేది నేను పెట్టేశాను మిడిల్లో. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా 3D ఫ్లేవర్ అనేది మనం మేకింగ్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాంగిల్కి కాకుండా మనం హెయిర్ బ్యాండ్కి కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఎక్స్ట్రా అవి స్ట్రింగ్స్ గ్లూ స్ట్రింగ్స్ అనేవి తీసేస్తున్నాను నేను. సో ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టాను. చూడండి, ఇలా 2 3D ఫ్లేవర్ అనేది చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.